నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. గోదావరి బనకచర్ల లింకు ప్రాజెక్టు వలన ఉమ్మడి వరంగల్ జిల్లా పూర్తిగా ఎడారిగా మారే ప్రమాదం ఉందని మాజీ శాసనసభ్యులు పెద్ద సుదర్శన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరు బాధాకరమని అన్నారు. ఆయనకు గోదావరి కృష్ణా జలాలపై కనీస అవగాహన లేదని విమర్శించారు. చిన్న పగుళ్లు చూపించి కాళేశ్వరం కూలిపోయిందంటున్నారన్న పెద్ద సుదర్శన్ రెడ్డి ఇది పూర్తిగా కుట్రపూరిత ప్రకటనని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు ఇవ్వకుండా ఓట్లకు మధ్య ఇచ్చి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందన్నారు మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి. ఇది రైతుల పట్ల నిబద్ధత కాదని, ఓట్ల పట్ల వ్యూహమని విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయకపోవడం వలన SRSPలోని DBM 38 కాల్వ ఎండిపోయిందన్న ఆయన, దీని వలన రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. మే నెలలోనూ నీరు ఇచ్చిన ఘనత కేవలం కేసీఆర్కే సాధ్యమన్నారు. ఈ క్రమంలోనే నాటకపు పాలనతో రైతుల జీవితాలతో చెలగాటమాడొద్దంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. అలాగే వరంగల్ జిల్లాకు సాగునీరు అందించే పాకాల, గడపురం, లక్నవరం రిజర్వాయర్లపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. గోదావరి బనకచెర్ల లింకు ప్రాజెక్టు సంబంధించి అఖిలపక్ష సమావేశం నిర్వహించినటువంటి సందర్భంగా పూర్వపు వరంగల్ జిల్లా జలప్రదాయిని లక్షలాది ఎకరాలకి సాగునీళ్ళు ఇవ్వడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ద కాలంలో కృషి చేసి ఈ జిల్లా రైతుల కాళ్ళు కడిగి 2 పంటలకు నీళ్ళిచ్చి దాదాపు పూర్తి దశకు వచ్చినటువంటి దేవాదుల ప్రాజెక్టు సంబంధించి వెకిలి మాటలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని, ప్రాజెక్టుల పట్ల రేవంత్ రెడ్డి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఉండబడినటువంటి అవివేకమైనటువంటి ఆలోచనలకు అద్దం పట్టింది నిన్న రేవంత్ రెడ్డి మాటలు. దేవాదుల ప్రాజెక్టు ఏ బేసిన్లో ఉందని, అది గోదావరి బేసిన్లో ఉన్నదా ఇతర బేసిన్లో ఉందా అనేటువంటి ఒక వ్యంగ్యమైన వెకిలి అవహేళన చేసేటువంటి మాటలు రేవంత్ రెడ్డి మాట్లాడాడు. బనకచెర్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపాదిత బనకచెర్ల ప్రతిపాదిత ప్రాజెక్టు కూడా ఏ బేసిన్లో ఉందని చెప్పి అధికారులను అడిగి తెలుసుకున్నాడు. నిన్నంటే ఇలాంటి వాళ్ళ చేతుల తెలంగాణ నీళ్ళ ప్రాజెక్టులు ఇలాంటి వాళ్ళ చేతుల పెడితే ఆ ప్రాజెక్టులకు రక్షణ ఉన్నదా? ఆ ప్రాజెక్టులు లైవ్లో ఉండగలుగుతాయా? కాళేశ్వరం పైన కూడా విషయం జిమ్మి ఒక పిల్లర్కు పర్యబడితే 1,00,000 కోట్లు కొట్టుకునే పోయినాయని చెప్పి దుష్ప్రచారం చేసి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఘోష్ గారి కమిషన్ నివేదిక ముగింపు దశకు వచ్చినటువంటి సందర్భంగా ఎక్స్టెన్షన్ ఇచ్చి 2 మాసాలు గంటల్లోనే కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చి ఆ ప్రాజెక్టుపై దుష్ప్రచారానికి ఇంకా కాలయాపన చేసేటువంటి, ప్రాజెక్టును నడవకుండా రిపేర్ చేయకుండా కాలయాపన చేసే కుట్ర చేసింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు. కాళేశ్వరాన్ని పండబెట్టి అదేవిధంగా రైతుల పొలాలు ఎండబెట్టి వికటహాసం రాక్షసానందం పొందేటువంటి రేవంత్ రెడ్డి నిన్న దేవాదుల ఏ బేసిన్లు ఉందో కూడా అవగాహన లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోదావరి నదిపై తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాపాడగలుగుతారా? ఒకసారి తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతులు, ముఖ్యంగా మన వరంగల్ రైతులను, వరంగల్ ప్రజలను, వరంగల్ పేరు మీద ఉన్నటువంటి ఏకైక ప్రాజెక్టు టీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా 2001లో కేసీఆర్ గారి భయానికి పునాది పడ్డటువంటి దేవాదుల ప్రాజెక్టును అవహేళన చేసినటువంటి రేవంత్ రెడ్డి యొక్క మాటలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. వెంటనే క్షమాపణ చెప్పాలి. ఈ జిల్లాకు చెందినటువంటి మంత్రులు సీతక్క గారు, మీ నియోజకవర్గంలో ఉన్న దేవాదుల ప్రాజెక్టు అది ఏ బేసిన్లో ఉందో కూడా మీ ముఖ్యమంత్రికి తెలియదంటే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఇవాళ గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు వల్ల పూర్వపు వరంగల్ జిల్లా పార్ట్ ఆఫ్ నల్లగొండ, పార్ట్ ఆఫ్
కరీంనగర్ పూర్వపు జిల్లా, నేడు కొత్తగా ఏర్పడినటువంటి 9 జిల్లాలు ఎడారిగా మారబోతున్నవి. దీంతో పాటు ఈ తర్వాత ఉన్నటువంటి ఖమ్మం కూడా ఎడారిగా మారేటువంటి ప్రమాదం ఉన్నది. గోదావరి నీళ్లను దొంగతనాన ఎత్తుకపోయేటువంటి కుట్రలో భాగంగా ఆడ గురువుకు కప్పం కట్టే శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు యొక్క డైరెక్షన్లో మాత్రమే కాళేశ్వరాన్ని రిపేర్ చేయకుండా కేవలం నెల రోజుల్లో రిపేర్ అయ్యేటువంటి ప్రాజెక్టును మొదటగా 2 టీఎంసీల అనుమతితో మన ప్రాజెక్టు పూర్తి చేసుకున్నాం. భవిష్యత్ తరాల దృష్ట్యా అన్ని అనుకూలంగా ఉన్న సమయంలో 3వ టీఎంసీ కూడా మన అనుమతులు తెచ్చుకునే ప్రయత్నం చేసినాం. 3 టీఎంసీలు కాళేశ్వరానికి రోజుకు 3 టీఎంసీలు ఎత్తేటువంటి సంపూర్ణమైన ప్రాజెక్టు పూర్తయిన తర్వాత, ఆ తర్వాత దేవాదుల సంపూర్ణంగా పూర్తయిన తర్వాత, సమక్క సాగర్ స్టోరేజ్ సక్సెస్ అయిన తర్వాత, సీతారామ బ్యారేజ్ సంబంధించి కూడా సీతమ్మ బ్యారేజ్ కూడా పూర్తయిన తర్వాత మిగులు జలాలు ఏవైనా ఉండుంటే సముద్రం లోపలికి పోయేటువంటి జలాలను ఇతర ప్రాంతాల వాళ్ళు, అది ఆంధ్ర వాళ్ళు, మరొకరు ఎవరైనా సముద్రంలో పోయేటువంటి జలాలను వాళ్ళు వాడుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు ఏమవుతున్నది, మనం నిర్మాణం పూర్తి చేసుకున్న ప్రాజెక్టులను అడ్డుపులేస్తున్నారు. 3-4 సంవత్సరాలు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టులను అనుమతులు లేవని చెప్పి అభ్యంతరం చెప్తూ ఆంధ్ర ముఖ్యమంత్రి లేఖలు రాస్తున్నాడు. ఆ తర్వాత వివిధ దశల్లో, నిర్మాణ దశల్లో, మరి ప్రారంభ దశల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులను ఇవాళ ప్రారంభం కాకుండా కుట్రలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ పోగా మొన్నటండి మన బెస్ట్ ఎగ్జాంపుల్ దేవాదుల దగ్గర మనం 3వ ఫేజ్లో 3rd ఫేజ్ ప్లాన్లో 9 టీఎంసీల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రామప్పను బేస్ చేసుకొని కేసీఆర్ గారు ప్లాన్ చేసిండు. రామప్ప చెరువులో చుక్క పడుతుంది, పడ్డ వెంటనే చుక్క ఎత్తేటువంటి ప్రాజెక్టు, దట్ ఈజ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 9 టీఎంసీలు, అందులో 120 రోజుల పాటు 9 టీఎంసీలు అందులో పోయడం, 120 రోజుల్లో 9 టీఎంసీలు ఎత్తడం. ఉన్న చెరువు ఉన్న లెవెలే ఉంటుంది, ఎఫ్టీఎల్ లెవెల్, ఎక్కడ కూడా ఎత్తు పెరగడం లాంటిది ఏమి ఉండదు. సో ఆ ప్రాజెక్టు 9 టీఎంసీల బ్యాలెన్స్ రిజర్వాయర్గా చేసిన రామప్పను తప్పుడు ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేంద్రానికి, సిడబ్ల్యూసికి, సెంట్రల్ వాటర్ కమిషన్కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. దాని మీద డిపెండ్ అయిన భూపాలపల్లి నియోజకవర్గం గణపురం చెరువు నింపడాన్ని అభ్యంతరపరిచిల్లు. అమ్మవారు సమ్మక్క సారాలమ్మ పాదాలు గడుగుతూ ప్రవహించేటువంటి జంపన్న వాగు లైవ్లో ఉండాలనే సంకల్పంతో ఆనాడు కేసీఆర్ గారు ప్లాన్ చేసిన లక్నవరాన్ని నింపకుండా అభ్యంతరపరిచిల్లు. ఇలా ఎప్పుడో 70 ఏళ్ల కలైన పాకాలకు గోదావరి జలాల యొక్క కళ సాకారం చేసిన బీఆర్ఎస్ పార్టీ 4 ఏళ్ళుగా నీళ్ళు ఇస్తుంది, దాన్ని కూడా అభ్యంతరపరిచిల్లు. అది కూడా ఇల్లీగల్ ప్రాజెక్ట్ అని చెప్పి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిళ్ళు. రంగా చెరువు ప్రాజెక్టు ఇల్లీగల్ అని రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిళ్ళు. ఇది చేయొచ్చా? మనకు కేటాయించినటువంటి జలాలలోనే, మన కేటాయించినటువంటి నీళ్ళ పరిధిలోనే మనం అలొకేటెడ్ వాటర్ ద్వారా 2వ ఫేజు 3వ ఫేజు దేవాదులను ప్లాన్ చేసుకున్నటువంటి దాని మీద కూడా వాళ్ళు వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఇలా కాళేశ్వరము నెల రోజుల్లో రిపేర్ చేస్తే మళ్ళీ ఉపయోగంలోకి వచ్చేటువంటి కాళేశ్వరాన్ని ఎండబెట్టి, ఇలా పంటలను ఎండబెట్టి కాళేశ్వరాన్ని పండబెట్టి ఇవాళ దోబూచులాడేటువంటి చంద్రబాబు రేవంతుల యొక్క నాటకము ఖచ్చితంగా గోదావరి బనకచెర్ల ద్వారా వారి బట్టలు ఉడదీయడం ఖాయం. ఖచ్చితంగా ఒక ప్రజా ఉద్యమాన్ని, రైతుల ఉద్యమాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. ఖచ్చితంగా గోదావరి పైన ఉండేటువంటి హక్కులను, కృష్ణానది పైన ఉండే హక్కులను కాపాడడంలో కేసీఆర్ గారు నడుమిగిస్తున్నారు. దానికి బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు, రైతులు కూడా అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి మీ ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఇందులో రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఎట్లయితే వాళ్ళ అంతర్గత ఎజెండా ఉందో ప్రజలకు అర్థమైంది, ప్రజలకు బహిర్గతమైంది. దీని వెనుక భారతీయ జనతా పార్టీ కూడా ఉంది, బీజేపీ కూడా ఉన్నది. ఇవాళ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు మీద ఇప్పటివరకు పల్లెత్తి మాట మాట్లాడకపోగా ఇవాళ ఒక పార్లమెంటు మెంబర్ చెప్పుకుంటే సిగ్గు అనిపిస్తుంది. ఒక చిల్లర వ్యక్తి, చిల్లర మాటలు మాట్లాడేటువంటి అరవింద్ అనేటి ఒక పార్లమెంటు సభ్యుడు ఇవాళ గోదావరి పైన ఆంధ్రకు హక్కులు ఉన్నాయని చెప్పి చిల్లరగా మాట్లాడాడు భారతీయ జనతా పార్టీ. దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇవాళ. అంటే ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక విఫల ప్రయోగం అని చెప్పేటువంటి కుట్ర. తెలంగాణ రాకముందు ఎవరైతే జై తెలంగాణ అనేటువంటి వ్యక్తులు వివిధ పార్టీల్లో వివిధ ముసుగులు వేసుకొని వాళ్ళ రాజకీయ
జీవితాన్ని కొనసాగిస్తున్నారో వాళ్ళందరి అంతర్గత ఏజెండే గోదావరి బనకచెర్ల లింకు ప్రాజెక్ట్. దాన్ని ఖచ్చితంగా కుట్రలు ఛేదిస్తాం. దాని పట్ల ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేస్తాం. బనకచెర్ల ఏ బేసిన్ ఉందో వెతుకులాడుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. గోదావరి మీదనే ఉందా దేవాదల ప్రాజెక్ట్ అని చెప్పి ఎతుకులాడుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆ దశలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా నేను ఆరోపణలు చేసిండు. దానికి శాంటిటీ ఉందంటారు ఆరోపణలకి? వారు చెప్పేది నిజమైతే దేవాదులు ఎక్కడుందో ఆయన తెలియదు, బనకచెర్ల ఎక్కడుందో తెలియదు. మినిమం బేసిక్స్ లేనటువంటి, అవగాహన లేనటువంటి అవివేకి రేవంత్ రెడ్డి. తన మాటలకు విలువ ఉందంటారా? కాళేశ్వరం మీద కుట్ర చేసింది నిజం కాదంటారా? దేవాదులు ఎక్కడుందో తెలియనోడు కాళేశ్వరం కూలిపోయింది, కొట్టుకపోయింది, కాళేశ్వరం నాశనం అయిపోయింది, అది పనికే రాదని తను చెప్పిన మాటలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి బ్రోకర్ మాటలు నిజమేనంటారా? దేవాదులు ఎక్కడుందో తెలియనోనికి గోదావరి నది మీద కట్టినటువంటి ప్రపంచ ఖ్యాతి చెందిన కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల తను గతంలో ప్రజెంటేషన్ ఇచ్చి నిజమేనంటారా? థ్యాంక్ యూ.